సరే ఇప్పుడు చూస్తుంటే మదన్ మోహన్ అయితే విజయసాయి రెడ్డికి ఒక సవాల్ అయితే విసరడం జరిగింది. ఏంటంటే తనని DNA టెస్ట్ కి హాజరు కావాలని చెప్పేసి సవాల్ విసరడం జరిగింది. మరి విజయసాయి రెడ్డి గారు మరి DNA టెస్ట్ కి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటారా లేవంటారా? తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే DNA టెస్ట్ ఇవ్వాలి. ఒకవేళ ఆయన DNA టెస్ట్కి సిద్ధం కాకపోతే ఈ అనుమానాలు మరింత పెరుగుతాయి. ఎందుకంటే ఇవాళ మరి తను ప్రివిలేజ్ మోషన్ ఇస్తానంటున్నాడు, సభా హక్కుల తీర్మానం పెడతానంటున్నాడు. ఎవరి మీద? మీడియా మీద, జర్నలిస్టుల మీద ఆయన సాయిరెడ్డి కారాలు మిరియాలు నూరుతున్నాడు. విజయసాయిరెడ్డి టార్గెట్ మీడియా తీసుకోకూడదు. ఏంటి, అతను పైన ఎలిగేషన్స్ చేసింది ఎవరు? శాంతి భర్త. అవును సార్. మదన్ మోహన్ అడుగుతున్న ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాలి. ఎవరు? విజయసాయిరెడ్డి. ఇక్కడ మీడియా అనేది ఇది థర్డ్ పార్టీ. ఇక్కడ యుద్ధం ఎవరెవరి మధ్య జరుగుతోంది, ఆరోపణలు ఎవరెవరి మధ్య నడుస్తున్నాయి. ఇప్పుడు శాంతి భర్త వీళ్ళు విజయసాయిరెడ్డి నడుస్తున్నప్పుడు ఇష్యూ ఇద్దరి మధ్యే కదా. విజయసాయిరెడ్డి ఏం చేస్తున్నారు? ఆయన మదన్ మోహన్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మధ్యలో మీడియా మీద పడుతున్నాడు. వంశీకృష్ణ మీదో, రాధాకృష్ణ మీదో, TV5 నాయుడు గారి మీద పడితే ఏమొస్తుంది? మీడియా అనేది అక్కడ వాళ్ళకు వచ్చినటువంటి వార్తల ప్రాధాన్యత క్రమంలో ఏది వీక్షకులు ఎక్కువ చూస్తారో అది చూపిస్తారు. ఈయన సెలబ్రిటీ, ఎవరు? సాయిరెడ్డి. ఈయన మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మీడియా దాన్ని హైలైట్ చేసింది. అది మీడియా తప్పు ఎలా అవుతుంది? ఉరిమి మంగళ మీద పడిందని చెప్పి విజయసాయిరెడ్డి ఎవరి మీద పడుతున్నాడు? జర్నలిస్టుల మీద పడుతున్నాడు, లేకపోతే 3 ఛానల్స్ మీద పడుతున్నాడు. ఇవాళ తను ప్రివిలేజ్ మోషన్ ఇచ్చి సభా హక్కుల మీదకి వెళ్ళి అంత పెద్ద పెద్ద తతంగాలు రాజ్యసభలో జాతీయ స్థాయిలో అల్లరి చేసుకుంటాడా? ఇప్పటికైనా అల్లరి చాలదా? ఏది ఇవాళ గబ్బు పట్టింది ఎక్కడ ఏపీలో, 2 తెలుగు రాష్ట్రాల్లో గబ్బు పట్టాడు. మహా అయితే లేదు దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళంతా ఇవాళ సబ్జెక్ట్ దీని మీదే తీసుకుంటారు. ఇప్పుడు ఈయన కనుక తీసుకుపోయి ఇష్యూని లోక్సభలో పెడతాడు, రాజ్యసభలో పెడతాడు. సభా హక్కుల ఉల్లంఘన ఇది అంటున్నాడు కదా, ప్రివిలేజ్ మోషన్ అంటున్నాడు కదా. ఏమని పెడతారు? ఇది తీసుకుని అంటే ఢిల్లీలో మరి నీ పరువు తీసుకోవటమా? DNA టెస్ట్ గనక సిద్ధమైతే ఇది క్లోజ్డ్. ఏది అతను క్షమాపణ కూడా చెప్తానన్నాడు. ఎవరు? ఒకవేళ సాయిరెడ్డి గనక శాంతి కొడుక్కి తండ్రి కాకపోతే ఆయన గుంజీళ్ళు తీస్తానన్నాడు. ఎవరు? మదన్ మోహన్. ఏదో ఛానల్లో డిబేట్లో చూస్తారు. ఇప్పుడు ఇష్యూ సాయిరెడ్డి ఆయన నిన్న కూడా మాట్లాడుతూ ఏమంటాడు? ఎవరో జర్నలిస్టులు వేసేదో ప్రశ్నలు అడిగితే ఆ ప్రెస్ మీట్లో 2 సార్లు అసలు ఫస్ట్ ఏమో అసలు మదన్ మోహన్ ఎవరో తెలియదు అన్నాడు. తర్వాత ఏమో 2 సార్లు నా దగ్గరకు వచ్చాడు, ఏదో అతని పని మీద చేసి పెట్టానన్నాడు. అంటే నీకు ఆ డ్యూయల్ ఇది మాకు కనపడుతుంది. విజయసాయిరెడ్డి చెప్పే మాటలకి చేసే పనులకి పొంతన లేదన్నమాట. ఇదొక్క ఎలిగేషనే కాదు కదా, గతంలో అనేక ఎలిగేషన్స్ వచ్చాయి ఆయన పైనే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరిపైన ఇవే ఎలిగేషన్స్. ఎవరిని చూసినా ఆ మంత్రులు కానీ, అంబటి రాంబాబు పైన కానీ, అతను అవంతి శ్రీనివాసరావు పైన కానీ, వాళ్ళ MP మాధవ్ పైన కానీ ఇది ఈ భ్రష్టత్వమే కదా. ఇప్పుడు సాయిరెడ్డి నిజంగా నువ్వు అన్నట్టు DNAకి సిద్ధం అవుతాడా? ఇప్పుడు ఆ బిడ్డకి తండ్రి ఎవరో తేల్చాల్సిన బాధ్యత తల్లిగా శాంతి మీద ఉంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆయన మళ్ళీ ఇంకోటి డైవర్ట్ చేస్తున్నాడు. తను ఆ సభాపరంగా చర్యలు తీసుకోవటం కాకుండా శాంతితో, ఆమె ఆదివాసీ మహిళ కాబట్టి తను SC/ST అట్రాసిటీ కేసు కూడా పెట్టిస్తానంటున్నాడు. ఇప్పుడు SC/ST అట్రాసిటీ కేసు ఎవరి మీద పెడతారు? మదన్ మోహన్ మీద పెడతారు. అతను STయే, ఆయన ఆదివాసీయే కదా. అంటే SC/STల పైన SC/ST అట్రాసిటీ కేసు అదేగా గబ్బు పట్టింది. మీ ఓటమికి అదే ప్రధాన కారణం. గతంలో మనం చూసాం ఏమని, ఇప్పటి హోంమంత్రి అనిత అప్పుడు ప్రతిపక్ష నాయకురాలుగా తెలుగుదేశం తరఫున ఆమె మీద ఉద్యమాలు అవి ఇవి చేస్తున్నప్పుడు ఆమె మీద SC/ST కేసు పెట్టించారు. అట్లాగే ఇక తెలుగుదేశం SC సెల్ నాయకులు ఉన్నారు. ఏంటి, ఆ పిల్లి మాణిక్యాలరావు, ఆయన ఎవరు, పిల్లి రాజు, వీళ్ళపైన కూడా SC/ST కేసులు పెట్టిన దీంట్లో
అమరావతి రైతులపైన కూడా వాళ్ళు ఎస్సీలు అయితే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. మళ్ళా ఇంకో తప్పిదం ఇలాగే చేస్తారా? లేదు మీడియా మీద పెడతాడు అనుకుంటా, ఏది ఎస్సీ ఎస్టీ కేసు. విజయసాయి రెడ్డి ఇవన్నీ కాదు చేయాల్సింది, సింపుల్ మెథడ్ ఏంటి, మదన్ మోహన్తో అతనికి ఎక్కడ తేడాలు వచ్చాయి, మదన్ మోహన్కి విజయసాయి రెడ్డి చేసినటువంటి మెయిల్ ఏంటి. మదన్ మోహన్ కూడా ఏమంటున్నాడు, ఐ లవ్ హిమ్ అంటాడు. అంటే ఇక్కడ అతని మీద ఇప్పటికీ నాకు గౌరవం ఉందంటాడు. ఈ కేసు బయటికి రావడానికి కారణం కూడా ఏంటంటే జగన్ గారే కావాలని బయట పెట్టారు. ఎందుకంటే రాజ్యసభ ఏదైతే విలీనం ఉందో దాన్ని అడ్డుకోవడానికి ఇప్పుడు ఈయనని ఇలా చేస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే శాంతి దగ్గర 30 కోట్లు తీసుకోవడానికి 30 కోట్లు అడిగితే ఇవ్వలేనందువల్లనే ఇప్పుడు ఇదంతా కూడా బయటకు వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇందులో ఏది వాస్తవం అంటారు సార్? జగన్మోహన్ రెడ్డి సాయి రెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తాడని అనుకోం. ఎందుకంటే సాయి రెడ్డే పెద్ద బ్లాక్మెయిలరు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు బ్లాక్మెయిలింగ్ చేసుకునే పరిస్థితి కూడా కాదు, ఏది తోడు దొంగలే కాబట్టి. ఇతను బయటేసి అతను బయటేసి ఒకళ్ళ గుట్టు ఇంకొకళ్ళు బయటేసుకునే పరిస్థితి రాదు. కాకపోతే ఒకటి, డబ్బు ఇక్కడ పెద్ద ఎత్తున చేతులు మారిందంటున్నారు. నిన్న మదన్ మోహన్ చేసినటువంటి ఆరోపణల్లో అతను చూపించిన ఫొటోస్, ఏది ₹1 కోటి బ్యాగ్ ఒకటి చూపించాడు. అది నిజమా కాదా? అది కనుక నిజమైతే అది ఇచ్చింది ఎవరు, అతనికి ఇచ్చిన సందర్భం ఏంటి, ఎవరింట్లో ₹1 కోటి ఆ బ్యాగ్ అతనికి అప్పచెప్పారు? అది ప్రేమ సమాజం భూములకి దానికి ఉన్న సంబంధం ఏంటి? ప్రేమ సమాజం భూములు విశాఖపట్నంలో, దానిలో విజయసాయి రెడ్డికి ఏదో మేలు చేసినట్టు ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ ఈమె ఎవరు, శాంతి, దానికోసం ఆమెకి ఏదో విల్లా ఆయన కొనిపెడతానన్నట్టు. నిజంగా విల్లా ఉందా లేదా? మదన్ మోహన్ ఏమన్నాడు, తనకు కూడా విల్లా చూపించాడన్నాడు. ఎక్కడ, విజయవాడలో. దాని ఖరీదేదో ₹4 కోట్ల, వీళ్ళకేదో సాయి రెడ్డి రికమెండేషన్ మీద ₹2,60,00,000 ఎంతో ఇచ్చినట్టు. ₹1 కోటి బ్యాగు అతనికి ఇచ్చింది ఫోటో తీసుకున్నాడు. మరోటి 60 లక్షలు ఎవరిచ్చారు, మేడం సునంద ఇచ్చినట్టుగా. ఇప్పుడు ఇందులో సునంద గారిని కూడా తీసుకొచ్చిన దీంట్లో అది నిజమా కాదా? ఇప్పుడు సాయిరెడ్డి మన విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టినట్టుగానే సునంద మేడం కూడా ప్రెస్ మీట్ పెడతారా? ఈ 60 లక్షలు లావాదేవీ నిజంగా సునంద మేడం మదన్ మోహన్కి ఇచ్చిందా? ఇప్పుడు ఇక్కడ అక్రమ సంబంధమే కాదు, ఇక్కడ మనం చూడాల్సింది ఈ అవినీతి బంధాన్ని కూడా చూడాలి. అది వాళ్ళ పర్సనల్, ఏది ఆ రిలేషన్స్ అనేవి ఆ సహజీవనం చేయటమా, లేకపోతే తర్వాత బిడ్డకి తండ్రి కావటమా, ఇవన్నీ పర్సనల్ కుటుంబపరమైన అంశాలు. వాటిల్లో మనకు అనవసరం, ఏది ఎవరెట్లా తిప్పలు పడ్డా సంబంధం లేదు. శాంతి చూసుకుంటుంది, లేకపోతే సాయిరెడ్డి చూసుకుంటాడు, సుభాష్ రెడ్డి, లేకపోతే మదన్ మోహన్. ఇవి నలుగురి మధ్య అంశం, వాళ్ళ తిప్పలాళ్ళు పడతారు. ఇక్కడ ఇష్యూ ఏంటి, అవినీతి బంధం. మదన్ మోహన్కి ₹1,60,00,000 ఎందుకు ఇచ్చారు? విజయవాడలో విల్లా నిజంగానే శాంతి పేరు మీద ఉందా? అతను నిన్న చెప్పిన మాటలు వాస్తవమేనా? ఏది విల్లా గనక శాంతి మరియు సుభాష్ రెడ్డి పేరు మీద ఉన్నట్టు, ఆ డాక్యుమెంట్ కూడా ఇతను చూసినట్టు అతని దగ్గర ఉంది అని అంటున్నారు. ఇవన్నీ కూడా నిశితంగా వీటన్నిటిపైన విచారణ జరిపించాలా? అసలు ఇవాళ ఆమెను ఏదో సస్పెండ్ చేశారనో ఏదో అంది. ఆమె ఏదో చెప్పటం, ఆ రోజు కన్నీళ్ల పర్యంతం అవుతూ తనేదో ఎండోమెంట్ శాఖకి నేను ఇంత మేలు చేశాను, ఆ సాయి ప్రియ రిసార్ట్స్ అక్కడ వాళ్ళ దగ్గర నుంచి నేనేదో భూమిని మళ్ళా ప్రేమ సమాజం పరం చేశాను, ప్రేమ సమాజానికి తనేదో ఎంతో కొన్ని కోట్ల లాభం చేకూర్చినట్టుగా మాట్లాడేది. ఎవరు, శాంతి. అసలు ప్రేమ సమాజం భూముల పైన విచారణ జరపాలి, సాయి ప్రియ రిసార్ట్స్ గురించి తేల్చాలి. ఎందుకంటే ఆ రిసార్ట్స్ కేంద్రంగానే ఇవన్నీ జరిగాయి అంటున్నారు. ఆ రిసార్ట్స్లోనే సాయిరెడ్డి మకాం వేశాడంటున్నాడు. ఆ రిసార్ట్స్కి వీళ్ళందరూ వచ్చేవాళ్ళు అంటున్నారు. ఎవరు, సుభాష్ రెడ్డి కావచ్చు, లేకపోతే శాంతి కావచ్చు, మదన్ మోహన్ కావచ్చు. అంటే సాయి ప్రియ రిసార్ట్స్లో విజయసాయి రెడ్డి కేంద్రంగా ఏం జరిగింది ఈ 5 ఏళ్లలో?
ప్రేమ సమాజం భూములు సరే, ఇంకా ఎన్ని రకాల భూములు ఇవాళ అన్యాక్రాంతం అయిందని మనం చూసాం. 40,000 కోట్ల విలువైన భూములు ఒక విశాఖలోనే ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో దోచేశారు. 22A చుక్కల భూముల మినహాయింపులు ఇవ్వటము, నిషేధిత జాబితా నుంచి తప్పించటము. ఒక భూమి కాదు కదా, అటు హయగ్రీవ భూములని, దశపల్ల భూములని, రాడిసన్ బ్లూ అని, ఆ తర్వాత ఈ ప్రేమ సమాజం భూములు, ఆశ్రమ భూములు. విశాఖ నేపథ్యంలో భూముల పైన ఒక కమిషన్ వేయాలి. అప్పుడు కానీ దీనిలో నిజానిజాలు బయటికి రావు. ప్రేమ సమాజం భూముల విషయంలో ఏం జరిగింది? ఎండోమెంట్ శాఖ ప్యారలల్గా ఇవాళ శాంతి ఇష్యూ కావచ్చు, ఆ ఎండోమెంట్ ఇతర అధికారుల సమస్యలు కావచ్చు, అతను ఎవరి మీద ఇసుక పోసిందన్నారు, హర్షవర్ధన్ అతని పేరు ఏంటో మరి, ఆ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా శాంతి ఎండోమెంట్స్లో జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఆమె పాత్ర ఏంటి, అక్కడ విశాఖ భూములను ఆమె కాపాడారా, లేదు చేతులు మారేటట్టు చేశారా, అందులో శాంతి ఎంత లాభపడింది, ఆమెకి నిజంగా విల్లా ఉందా లేదా, వీటన్నిటిపైన ఉన్నత స్థాయి విచారణ. అటు ఎండోమెంట్ శాఖ పరంగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరగాలి, ఇటు ఒక ల్యాండ్ స్కామ్స్ మీద ఒక కమిషన్ వేస్తే తప్ప నిజానిజాలు బయటకు రావు. ఇదేంటి అవినీతి బంధం దీనిపైన. ఇక ఆ బంధం అంటావా, అది పర్సనల్, అది వాళ్ళ ఫ్యామిలీ తేల్చుకోవాలి. మదన్ మోహన్ దానిపైన ఎండోమెంట్ శాఖకి లెటర్ రాస్తే కాదు కదా, అతను దానిపైన కోర్టులో వేసుకోవాలా, లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోవాలా. ఆ లిటిగేషన్ అంతా కూడా తను న్యాయపరంగా పోరాటం చేసుకోవటం బెస్ట్. ఎవరు? మదన్ మోహన్. బిడ్డకు తండ్రి ఎవరు అని తేల్చాల్సింది ప్రజలు కాదు, ప్రజలకేం సంబంధం, అది ఎవరి ఇది, ఆ తల్లి ఆ తండ్రి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. ఆ బిడ్డకి తండ్రి అనేది లేదు, వాళ్ళు కోర్టుకెళ్ళి కోర్టులో తెలుసుకోవాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.